హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈ పరికిణి చూడండి ఎంత బాగుందో. కంచి పట్టు చీరని పరికిణిగా మార్చారు. దానికి పొడుగ్గా డిజైన్ తంజావూరు స్టైల్లో కావాలన్నారు. సో నేను ఇలా గీసుకొని చేశాను. ఎలా ఉంది? ఇది ఎలా చేశానో మీకు చూపిస్తాను. అందుకే ఒక చిన్న వీడియో చేశాను. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా? మరి సబ్స్క్రైబ్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ డిజైన్ ఇట్లాగా పేపర్ మీద గీసుకున్నాను. దీన్ని ఏం చేస్తాం, ఒక బ్లాక్ కార్బన్, అంటే మనం బ్లాక్తో వేస్తాం కాబట్టి బ్లాక్ కార్బన్తో ట్రేస్ చేసేయండి. బ్లాక్ కార్బన్తో ట్రేస్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి కావాల్సిన కలర్స్ ఇట్లా తీసుకున్నాను. అంటే కాంబినేషన్స్ ఏవైనా మీరు తీసుకున్న శారీని బట్టి తీసుకోండి. అలాగే మీకు నచ్చిన వెరైటీ స్టోన్స్ తీసుకోండి. చాలా బాగుంటుంది. ఓకేనా? దీనికి ఒక లైనర్ బ్రష్, తర్వాత 008 నెంబర్ బ్రష్ తీసుకున్నాను. బాడీ అంతా కూడా నేనేం చేశాను, వైట్ అప్లై చేశాను. తర్వాత టర్కాయిష్ బ్లూ ఈ కలర్ ఇలా పెట్టి దాన్ని చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేశాను. చూడండి, ఇలా చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే, వైట్ వేశాక పైన కలరు బార్డర్లో కలరే నేను ఆ పింఛన్లో తీసుకున్నాను. పింఛానికి సేమ్ మరూన్ కలర్ వేశాను. తర్వాత వింగ్స్కి ఆరెంజ్ కలర్ యూస్ చేశాను. మధ్య మధ్యలో గోల్డ్, మెటాలిక్ గోల్డ్ తీసుకొని మిగతా అంతా కూడా మనం అక్కడక్కడ గోల్డ్ అప్లై చేస్తూ 3D అవుట్లైనర్ మెటాలిక్ గోల్డ్తో అవుట్లైన్ నీట్గా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత చుట్టూ అవన్నీ కూడా మనం చక్కటి బ్లాక్తో అవుట్లైన్ చేశారనుకోండి, ఎంత బాగుంటుందో. చూసారా? 3D అవుట్లైనర్తో కూడా చక్కగా మనం డిజైన్ వేసాము. ఇలాగ వేసిన తర్వాత మనం ఏం చేస్తాం, స్టోన్స్ ఎక్కడెక్కడ స్టోన్స్ ఎలా కావాలి చూసుకొని అక్కడక్కడ ఆ కలర్స్ అన్నీ చక్కగా అంటించారనుకోండి. అది కూడా మీరు B7000 అని దొరుకుతోంది కదా గమ్, ఆ గమ్ముతో అంటించేయండి. ఇట్లా చక్కగా అంటించేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? చూసారా? మధ్యలో కలువ ఉంది కదా, ఆ కలువని కూడా నేను చక్కగా కలర్స్ వేసి స్ప్రెడ్ చేశాను. ఇలా వేసిన తర్వాత పరికిణి ఎలా ఉంటుందో చూడండి. ఇలా కుచ్చులు పెడితే ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న చూపించాలని అట్లా వేశాను. అయితే మొత్తం అంతా ముందుకే కుచ్చుళ్ళు పెట్టాను. జనరల్గా పరికిణి అయితే చుట్టూ వస్తుంది కదా, అదే మరి. చూసారా? ఇట్లాగా దగ్గరగా పెట్టి మధ్యలో బూటీస్ కూడా వేశాను నేను చిన్నగా. బూటీస్ వేస్తే ఇంకా అందం వస్తుందండి. ఎంత బాగుంటుందో. ఇట్లాగా మీరు లెహంగాలకి కూడా చక్కగా డిజైన్ చేశారనుకోండి తంజావూరు స్టైల్లో, చాలా బాగుంటుంది. అంటే తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి మనం యూస్ చేసుకోవాలి. కలర్స్ ఏ కలర్లు కావాలంటే ఆ కలర్లు వేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చక్క చేసేస్తారా మరి? ఓకేనా? ట్రై చేయండి. ఓకే. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.